ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కాంప్రమైజ్ అంటే రాజీ మార్గంలో వెళ్దామని అంటున్నాను. ఆ హోటల్ని కొంటున్నట్టు రాసుకునే అగ్రిమెంట్ ఉంది. అది తీసుకుని నేను రేవతక్క పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అలాగే మా నాన్నని కూడా రమ్మని చెప్తాను. సురేష్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తాం. మీరు బాధపడకండి బావగారు. షూరా రాయ్ నాన్నా, అగ్రిమెంట్ పేపర్లు అవి తీసుకొచ్చావమ్మా? నాన్నా, గుర్తుంది కదా, ధర్మేష్ బావగారు అలాంటి పని చేయరు. పెళ్లి వారింట్లో ఎవరికీ అలాంటి బుద్ధి లేదు. ఖచ్చితంగా బావగారు అలా చేసుండరు. నా కూతురు ఇంకా పిల్లివారి ఇంటి భజన చేస్తుందేంటి? నిజం తెలియకుండా ముందు పదమ్మా రా. అల్లుడు గారు, సురేష్, అమ్మ కోమలి, ముందు సిఐ గారిని కలిసిద్దాం పద. నమస్కారం సార్. నమస్కారం. నేను కాకినాడ కౌన్సిలర్ రోజారమణి గారి భర్తని, అరవీర భయంకర వాసుదేవరావుని. కోమలి, ఆ పేపర్లు ఇవ్వమ్మా. ఏంటిది? చదవండి సార్, తెలుస్తుంది. సార్, ఓనర్ అని చెప్పాడే నాగయ్య, వాడు హోటల్ ఓనర్ కాదు, క్లీనర్. మీ అల్లుడు అతనికి 5 లక్షలు ఇచ్చాడు. ఏంటని అడిగితే నేను చదువుకున్నవాడిని అంటున్నాడు. ఆ హోటల్ అసలు ఓనరు రాఘవయ్య, హత్య కేసులో ఖైదీ. అతని మీద మర్డర్ కేసు కూడా ఉంది. ప్రస్తుతం బెయిల్ మీద బయటకొచ్చాడు. అంతా మోసం జరిగింది సార్. మరి మీరు చేసిన పని ఏమంటారు? హోటల్ ఎవరిదో కూడా తెలుసుకోకుండా ఓనర్ వచ్చి ఏంటని అడిగితే ఆడాళ్ళు మగాళ్ళు ఏకమైపోయి కొట్టు పంపిస్తారా? ఏంటబ్బా కోమలి, అసలు ఓనర్ ఎవరో కూడా తెలుసుకోలేదా? డబ్బు చేతిలో ఉండేసరికి నీ అల్లుడికి కళ్ళు నెత్తికెక్కాయి. మేమందరం ఎంత చెప్పినా వినకుండా ఇంతవరకు తెచ్చుకున్నాడు. ఆ సుబ్బారావు మంచివాడు కాదని ధర్మేష్ బావగారు కూడా చెప్పారు. ఈ మనిషి వింటేనే కదా. సార్, డబ్బు పోతే పోయింది. దయచేసి మా అల్లుడు గారిని వదిలేయండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా వదిలేయడం కుదరదు. ఇది చీటింగ్ కేసు. సార్, ఆయనే ఈ హోటల్ ఓనర్ అని మాకు కూడా తెలీదు. ఆయనే వస్తాడు, ఆయనతో మాట్లాడండి. ఆయన ఒప్పుకుంటే ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయొద్దని చెప్తాను. హోటల్ ఓనర్ ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే కేసు ఫైల్ చేస్తాం. అంతకు మించి ఏం చేయలేం. మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. పదండమ్మా. సురేష్, సార్, మా అల్లుడు గారిని ఎందుకు ఇలా కొట్టారు? ఓవర్గా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావా? అందుకని ఇంతలా కొడతారా? కౌన్సిలర్ గారి అల్లుడు అని తెలిసింది కాబట్టే ఈ కోటాతో సరిపెట్టాం. ఏదేమైనా మీరు ఇలా చేయడం బాగలేదు సార్. అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? సార్, నొప్పిగా ఉందా? బాగా నొప్పిగా ఉందా? లేదు కోమలి. బయటికి వెయిట్ చేయండి. మీకే బయట వెయిట్ చేయమని చెప్పాను. అమ్మా కోమలి, బయటికి వెళ్దాం రా అమ్మా.
కోమలి ఏడవకు. నేను చెప్తూనే ఉన్నానక్క, ఏ హోటల్ వద్దు, నాకెందుకు అనుమానంగా ఉంది అని. నా మాట వింటేనేగా. ఎవరెంత చెప్పినా సరే మాట వినకుండా ఇంతవరకు తెచ్చుకున్నాడు. సర్లే అమ్మా, ఏడవకు, ఏమి కాదులే. రేయ్, ఆ స్టవ్లో బాంబు తీసేసావా? అది ఎప్పుడో తీసేశానన్నా, దాని గురించి సమస్యే లేదు. రాజీ కుదుర్చుకోవడానికి వచ్చినట్లున్నారు. వాళ్ళనంత తేలిగ్గా వదలకూడదన్నా. వీళ్ళు నాకు చేసిన అవమానాన్ని అంత త్వరగా మర్చిపోతానా? సార్, నేను కాకినాడ కౌన్సిలర్ రోజారమణి గారి భర్తని, అరవీర భయంకర వాసుదేవరావుని. సురేష్ సింహ నా అల్లుడు. ఆహా, ఆ ధైర్యంతోనేనా నా హోటల్ని కబ్జా చేయాలని చూశాడు? లేదు సార్, నా అల్లుడు అమాయకుడు. ఆ హోటల్ ఓనర్ మీరేం తెలియక మోసపోయాడు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అమాయకుడా? మా అన్నను అవమానించి నీచంగా కొట్టించినోడు అమాయకుడు ఎలా అవుతాడు? పదన్నా. నన్ను చూస్తే ఊరంతా భయపడుతుంది. అలాంటి నన్ను మీ అన్నదమ్ముల చేత, మీ ఇంటి ఆడవాళ్ళ చేత నన్ను కొట్టిస్తావా? నువ్వు అమాయకుడివా? ఆ? చెప్పేది వినండి సార్. వాడి గురించి డేయ్, ఏం చేస్తున్నారా మీరు? నేనెవరో తెలుసా నీకు? నా మీద ఎన్ని కేసులున్నాయో తెలుసా? ఇంకో కేసు అయినా పర్లేదు, వీడిని మాత్రం ప్రాణాలతో ఉండనివ్వను. ఏయ్, పోలీస్ స్టేషన్లోని రౌడీయిజమా? బెయిల్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ జైలుకు పంపిస్తా. సార్, బెయిల్ క్యాన్సిల్ చేయించి లాకప్లో వేసి 4 తగిలిస్తే కానీ లైన్లోకి రాడు సార్. సార్ సార్, గొడవలేదు సార్, ఏదో తెలియక కొట్టారు, వదిలేసేయండి. అవును సార్, గొడవలొద్దు. మాట మాట పెరిగితే గొడవ ఇంకా పెరుగుతుంది. ఇలా చూడండి, మీరెవరో తెలియక మేమలా కొట్టాం. ఆ హోటల్ మీదేనని కూడా మాకు తెలీదు. క్షమించండి. క్షమాపణ అడిగితే చేసిన తప్పు సరైపోతుందా? సార్, ఏయ్, మరి ఇంకేం చేయాలరా? ఏయ్, ముందు నువ్వు బయటికి వెళ్ళి కూర్చో. ఎలా రేయ్ రారా. మావయ్య, అన్నింటికీ కారణం ధర్మేశన్నే. అవును కోమలి, ధర్మేశన్నే. ఇలా చూడు రాఘవయ్య, ఈ సురేష్ను మోసం చేసి డబ్బు తీసుకొని నీ హోటల్ ఇచ్చారు. నిన్ను కొట్టిన వ్యక్తికి సరిగా వినపడదు. నువ్వు బైక్ విషయంలో గొడవ పడుతున్నావేమో అని వాళ్ళు కొట్టారు. నువ్వు హోటల్ నాది అంటే అతనికి వినపడక వేరేలా అర్థం చేసుకుని కొట్టాడు. కొట్టడం తప్పే, కాదనట్లేదు. అతనికి వినపడదు సరే, మరి వీళ్ళకి కూడా వినపడదా? సో మేం రాకముందే మీరు కొట్టుకుంటున్నారు. ఏం జరిగిందో మాకు నిజంగానే తెలీదు. మా మర్ది గారిని కొడుతూ ఉంటే ఒకే ఇంట్లో కలిసుండే మేము చూస్తూ ఎలా ఊరుకుంటాం సార్? ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మిమ్మల్ని చూస్తుంటే కొంచెం రౌడీలాగే ఉన్నారు, అందుకే కొట్టాం. సార్, ఇది నా పరువుకి సంబంధించిన విషయం. జరిగిన దానికి మేము క్షమాపణ అడుగుతున్నాం కదా. ఆ హోటల్ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టాం. ఆ డబ్బు కూడా మేమేం అడగాం. మీరు కేసు వాపసు తీసుకోండి. వాపసా? అదేం కుదరదు. మీరు గొడవ పడుతున్నప్పుడు తీసిన వీడియో మా దగ్గరుంది. అది తీసుకెళ్లి కోర్టులో కేసు వేస్తాం. మీరు మాకడ్డం తిరిగితే మేం మీకు ఎదురు తిరుగుతాం. మమ్మల్ని క్షమించండి సార్, మాకు వేరే దారి తెలీదు. కోమలి, వెళ్దాం పద. అతన్ని చూస్తుంటే కేసు వాపస్ తీసుకునేలా లేడు. మనం చేయాల్సింది చేద్దాం, పద. ఆగండి. మీరే కొట్టేసి మీరే బెదిరించేస్తారా? ఇప్పుడు నేనేమన్నానని? సార్,
కేసు వాపస్ తీసుకుంటాను సార్. నీకు బెదిరిస్తేనే అర్థమవుతుంది, మెల్లగా చెప్తే నీకు బుర్రకెక్కదు కదా. ఇదిగో ఎస్ఐ సార్. ఆ హోటల్ జోలికి గాని దాని చుట్టుపక్కలకు గాని ఎప్పుడూ వెళ్ళనని ఆ సురేష్ తోటి సంతకం చేయించుకొని పంపించాయి. ఓకే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి. ఇక్కడ సంతకం చేయి. తమ్ముడు, కష్టపడి సంపాదిస్తేనే డబ్బు విలువ తెలుస్తుంది. ఇక మీదట కిరాణా కొట్టు పెట్టాలన్నా నలుగురిని అడిగి సలహా తీసుకొని పెట్టు. వెళ్ళు.